శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? మరి మే 4, 2024 శని హోమం జరిపిస్తున్నాను. శని కుంభరాశిలోకి వచ్చి చాలా రోజులు అవుతుందండి. ఇక కొద్ది రోజులు ఉంటాడు, మీనరాశిలోకి వెళ్ళిపోతాడు, ద్వారాలని మూసుకొని పోతాయి. అప్పుడు మీరు శని హోమం జరిపించినా ఫలితం ఉండదు. వినతులు స్వీకరించడు శనీశ్వరుడు. మీకు మీకు ఆ 30 సంవత్సరాలు మళ్ళీ శని ప్రభావం మీకు పడుతూనే ఉంటుంది. అందుకే తను ప్రసన్నం చేసుకోవాలంటే తను ఒక మంచి టైం వచ్చినప్పుడు కుంభరాశిలోకి వస్తాడు. 30 ఏళ్ళు కాలమానంలో తిరిగి 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 ట్రావెల్ చేసి 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 తన సొంత ఇంటికి వచ్చి సేద తీరుతున్నాడు. అప్పుడు ఏంటంటే తన అగ్రెసివ్ అనేది ఉండడు అప్పుడు. ఎందుకంటే మేలు కోరుతాడు శనీశ్వరుడు. తన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి అతను ఒకానొక టైం, అంటే ఎంతటి వాడికైనా జాలి అనేది ఒకానొక టైంలో ఉంటుందండి. ఎవరికైనా చూడండి, 365 రోజులలో 364 రోజులు దయా కరుణ లేకుండా ఆ ఒక్క రోజు ఏదో ఒక రోజు సంతోషంలో ఉంటాడు మనిషి, మానవుడు ఖచ్చితంగా. శనీశ్వరుడు కూడా అంతేనండి. ఎంతమందిని దూరం కొట్టినా, ఎన్ని కష్టాలలో ఇబ్బందిలో నెట్టివేసినా కూడా అందరినీ, కానీ తనకంటూ ఒక టైం వస్తుంది శనీశ్వరుడు. నాకు ఉదాహరణకి నా పుట్టినరోజు ఉందనుకోండి, నేను పుట్టినరోజు నాకు అందరూ విషెస్ చెప్తుంటే చాలా సంతోషపడిపోతాను. ఎందుకంటే ఆ రోజు నా గురించి ఆ బర్త్డే విషెస్ చెప్తున్నారు కాబట్టి నేను సంతోషపడతాను. ఆ టైంలో ఎవరైనా ఒక భిక్షగాడు కానీ ఎవరైనా వచ్చి అమ్మ అయ్యా ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అయ్యా అంటే, నేను నా బర్త్డే కదా వాడికి కడుపు నిండా భోజనం పెడతానంటున్నాను అనగా, లేదు వెళ్ళిపో అని చెప్పేసి నేను ఆ భిక్షగాన్ని నిలగొట్టను. ఎందుకంటే ఆ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఆ రోజులో ఏది అడుగుతుంది అది ఇవ్వాల్సిందే. అంటే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నటువంటి కోరికలే. నాకు 100 కోట్లు అయ్యా నీ బర్త్డే అంటే నేను ఇస్తానా? ఇవ్వను. అయ్యా ఆకలి అవుతుంది అన్నం పెట్టంటే పెడతాను. అంటే ఏదైనా ఒక ధర్మబద్ధమైనటువంటి కోరికను మనం కోరుకుంటే ఖచ్చితంగా నేను చేయడానికి ముందుకు వస్తాను. అదేవిధంగా శనీశ్వరుడు కూడా అంతే. శనీశ్వరుడు కూడా ధర్మబద్ధంగా ఉండేటువంటి కోరికలు కోరుకోండి. ఈ కుంభరాశిలో ఉన్నప్పుడు నా కొడుకు ఉద్యోగం రావాలనో, నా వ్యాపారం బాగా జరగాలనో, మా అమ్మాయికి వివాహం జరగాలనో, మా అబ్బాయి విదేశాలలో మంచిగా ఉండాలనో, ఇవి ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోండి, తప్పకుండా నెరవేరుస్తాడు. ఒక్క 1% కూడా వెనక్కి తగ్గడు శనీశ్వరుడు. అందుకే మే 4వ తారీఖున 2024 సంవత్సరం శని హోమం తలపెట్టబోతున్నాను. మీరు వేరే కంట్రీస్లో, వేరే దేశాలలో ఎక్కడున్నా పర్వాలేదు, శని హోమం మీ గోత్రనామాలు మాకు పంపించినట్లయితే శని హోమం జరిపించి మీకు తప్పకుండా ఆ వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో.